భారతీయ తత్వశాస్త్రాలలో ఆగమ శాస్త్రాలు చాలా ప్రధానమైనటువంటి ఐహికాముష్మిక సుఖ సంపాదకములై అలరాలుతున్నాయి. లోక కళ్యాణ సంపాదకములైనటువంటి దేవాలయముల యొక్క దేవతా విగ్రహముల యొక్క నిర్మాణ ప్రక్రియలను, వాని ప్రతిష్టలను, దేవతా సాన్నిధ్యాన్ని పెంపొందించటం కోసం చేయవలసిన పూజా పురస్చరణాది ప్రకారాలను బోధించే శాస్త్రం ఆగమశాస్త్రం. భగవంతుని ఆగమమును గూర్చి తెలుపునది కాబట్టి దీనిని ఆగమములు అని ఆర్యోక్తి. ఈ శాస్త్రానికి అనుబంధాలు కానటువంటి విద్యలు కానీ, కళలు కానీ, ప్రతిపాదింపబడినటువంటి తత్వహిత పురుషార్థాలు కానీ ఏవీ లేవు అంతం నిత్య సత్యం. వేదాంతాది శాస్త్రాలు జీవాత్మ పరమాత్మలను, ఇతర జగద్వస్తువులను, పురుషార్థ సాధనలను గురించి విశదీకరిస్తున్నాయి. జలమునందు అంతర్నిగూఢమైన విద్యుచ్ఛక్తిని స్ఫుటంగా ఆవిర్భవింపచేసి యంత్రతంత్రాది పరికరముల చేత నిఖిల ప్రజానీకానికి అందుబాటులో ఉండేట్లుగా చేస్తున్నటువంటి ఆధునిక విద్యుత్ శాస్త్రాదుల వలె పురాతనములైన ఆగమ శాస్త్రాలకు కూడా అనేక సంవత్సరాలకు పూర్వమే క్షీర సముద్రాదులందు ఉన్నటువంటి వ్యూహ స్వరూపాదుల నుండి దేవతాశక్తిని ఆకర్షించి పూర్ణ కుంభాల్లోనూ, యంత్రములలోనూ, దేవతా విగ్రహములలోనూ ప్రసరింపజేసి ప్రతిష్ఠించి పూజా పురస్చరణాదుల చేత ఆ శక్తిని దినదిన ప్రవర్ధమానంగా చేసి నిఖిల ప్రాణులకు తత్తదభీష్టాలను చేకూర్చేటువంటి అద్భుత ప్రక్రియలను అనుభవ పురస్సరంగా ప్రసాదిస్తున్నాయి ఆగమశాస్త్రాలు. విద్యుచ్ఛక్తి కేంద్రముల వంటివే దేవతాశక్తి నికేతనములైన దేవాలయాలు అని కూడా చెప్పవచ్చు. దేవతల ఆగమమును గురించి తెలుపుతున్నందువలన దీనిని ఆగమశాస్త్రము అనవచ్చు. లేక ఆసమంతాత్ గమ్యంతే నిఖిలా అపి అర్ధా ఇది ఆగమః అన్న వ్యుత్పత్తి చేత జ్ఞాతవ్యములైన అంటే తెలుసుకోవలసిన, తెలుసుకోతగిన సమస్త విషయాలను కూడా సమగ్రంగా తెలియచేస్తూ అలౌకిక శ్రేయస్సాధన రూపములైనటువంటి అనేక ధర్మాలను బోధిస్తూ నిత్య నిర్దుష్టాలుగా ఉండటం చేత ఆగమములు అనే వ్యవహారం. భావరాగ తాళ శబ్దముల ఆద్యక్షర సమ్మేళనమే భరత శబ్దముగా నిష్పన్నమైన విధంగా ఆగత గత మత శబ్దముల ఆద్యక్షర సమ్మేళనం వలన ఆగమ శబ్దం నిష్పన్నమైంది అని ఆర్యోక్తి. ఉపనిషత్తులు వేదవాంగ్మయమునందు అంతర్లీనమై మత సాంస్కృతిక సంప్రదాయంలో ప్రాధాన్యత పొందినట్లే ఆగమాలు కూడా శాస్త్రవేత్తలను ఎంతో ప్రభావితులుగా చేసి కాలక్రమంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆగమాలు వేద ప్రమాణాలు అని ప్రసిద్ధి. ఆ వేదాలలోని మూల సూత్రాలకు అనుగుణంగా ఆగమాలు ఆవిర్భవించినాయి. ఆగమాలు శబ్ద ప్రమాణములై హిందూ ధర్మంలో
అత్యున్నత స్థానాన్ని పొంది కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు కూడా ఆచరణలో ఉన్నాయి. ఈ ఆగమాలు శైవ, వైష్ణవ, శాక్తేయాలు అని ప్రధానంగా 3 విధాలు. శైవ వైష్ణవాగమాలు దక్షిణ భారతదేశంలోనూ, మిగిలినవి ఉత్తర భారతదేశంలోనూ ప్రచారాన్ని పొందినాయి. శైవ వైష్ణవాగమాలలో కేవలం మంత్ర యంత్ర ఉపాసనా క్రమాలు మాత్రమే కాకుండా దేవాలయ నిర్మాణము, విగ్రహ నిర్మాణము, ప్రతిష్ఠా విధులు, వాస్తు శిల్ప గాన పాకాది విశేషములు, పంచకాల పూజా పురస్చరణాదులు నిరూపించబడ్డాయి. శాక్తేయ, గాణాపత్య, భైరవాది తంత్రాలలో యంత్రతంత్ర మంత్రోపాసనాదులే ప్రధానంగా అభివర్ణింపబడ్డాయి. శైవాగమాలు ఈశ్వరుని యొక్క 5 ముఖముల నుండి ఉద్భవించినవి. అన్నిటికీ వక్త సాక్షాత్తు పరమశివుడే అని శైవుల సంప్రదాయం. ఈశ్వరుని 5 ముఖములు ఏమిటంటే సద్యోజాతము, వాసుదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని. ఈ 5 ముఖాల నుండి మొత్తం 28 ఆగమాలు ఉద్భవించినాయి. సద్యోజాతం నుండి కామికాగమము, యోగజాగమము, చింత్యాగమము, కారణాగమము, అజితాగమము అనే 5 ఉద్భవించినాయి. వామదేవం నుండి దీప్తాగమము, సూక్ష్మాగమము, సహస్రాగమము, అంశుమలాగమము, సుప్రభేదాగమము అనే 5 ఉద్భవించినాయి. అఘోరము నుండి విజయాగమము, నిశ్వాసాగమము, స్వయంభువాగమము, అనిలాగమము, వీరాగమము అనేటువంటి 5 ఉద్భవించినాయి. తత్పురుషం నుండి రౌరవాగమము, మకుటాగమము, విమలాగమము, చంద్రజ్ఞానాగమము, బింబాగమము అనేటువంటి 5 ఉద్భవించినాయి. ఈశానము నుండి ప్రోద్గీతాగమము, లలితాగమము, సిద్ధాగమము, సంతానాగమము, సర్వోత్తమాగమము, పారమేశ్వరాగమము, కిరణాగమము, వాతులాగమము అని 8 ఉద్భవించినాయి. ఈ విధంగా 28 ఆగమాలు శివుని 5 ముఖాల నుంచి ఆవిర్భవించి శైవాగమములుగా వ్యవహరింపబడుతున్నాయి. శైవ, పాశుపత, సోమ, లాకుల భేదంతో శైవాగమాలు 4 విధాలు. మొదటి శైవంలో వామ, దక్షిణ సిద్ధాంత భేదంతో మరలా 3 విధాలు. కాపాల, కాలాముఖ, అఘోరాదులు కూడా వామభేదంలోనే అంతర్భవిస్తున్నాయి. కాశ్మీర శైవ దర్శనం స్వచ్ఛంద భైరవాది 72 భేదాలతో దక్షిణ భేదంతో అంతర్భవిస్తుంది. కామికాది 28 మూలాగమాలు సిద్ధాంత భేదంలో అంతర్గతమవుతాయి అని పూర్వకారణాగమంలో చెప్పబడింది. శైవం చతుర్విధం జ్ఞేయం శైవం పాశుపతం తథా సోమం లాకులమిత్యేతే చతుర్భేదాః ప్రకీర్తితాః. వామ దక్షిణ సిద్ధాంతస్త్రివిధం శుద్ధశైవకం మూలావతార తంత్రాది శాస్త్రం యద్వామశైవకం. స్వచ్ఛందాదీని తంత్రాణి దక్షిణం శైవముచ్యతే కామికాదీని తంత్రాణి సిద్ధాంత ఇది కీర్తితాః అని. సిద్ధాంతం అంటే పరీక్షకుల చేత బహువిధములుగా పరీక్షింపబడి అనేక హేతువుల చేత సాధింపబడి నిర్ణయింపబడింది అని అర్థం.
కామికాద్యాగమాలు సిద్ధాంతపదం చేత వ్యపదేశింపబడ్డాయి. కామికాగమంలో పూర్వభాగంలో ప్రథమ పటలంలో ఈ విధంగా చెప్పారు: కామికాది శివజ్ఞానం మూర్ధా భగవత సదా ఇతరాణి మహేశస్య హృత్కంఠాద్యంగకాని వై పూర్వపక్షతయా తాని కథితానీహ శంభునా హేయోపాదేయ వస్తూనాం నిర్ణయే పరమార్థతః తత్సర్వం ఆధారీకృత్య శైవ సిద్ధాంతః ఈరితః అని. ఈ 28 శైవాగమాలు శైవ రౌద్ర భేదం చేత మరలా 2 విధాలు. శివభేదములు 10, రౌద్రభేదములు 18. పంచమంత్రాత్మక శరీరం చేత అభివ్యక్తుడైన సదాశివుడు లోకంలోని అజ్ఞానాన్ని నివృత్తి చేయటం కోసంగాను అనుగ్రహంతో ముందుగా ప్రణవాది దశశివులను ఉత్పత్తి చేసి వారికి దశ శైవాగమాలను ఉపదేశించారు. తరువాత 18 రుద్రులను అంటే అష్టాదశ రుద్రులను సృష్టించి వారికి 18 రౌద్రాగమాలను ఉపదేశించారు. ఈ దశశివులు, అష్టాదశ రుద్రులు అనంతరం ఇతర దేవతలకు, వారు ఋషులకు, వారు మనుష్యులకు శైవాగమాలను ఉపదేశించారు. ఈ విధంగా అనాది కాలంగా గురు శిష్య పరంపరోపదేశ క్రమంగా వ్యాప్తి చెందినవి శైవాగమములు అని సంప్రదాయ విధుల మతం. వేదముల వలె అనాది కాలంగా గురు శిష్య పరంపరాక్రమంగా వచ్చిన శైవాగమాలు కూడా నిగమములుగా వ్యవహరింపబడుతున్నాయి. ప్రస్తుతం మృగేంద్రాగమంలో సూచింపబడిన కొన్ని శైవాగమాలు నేడు లభించటం లేదు. సుప్రభేదాగమం యొక్క గ్రంథ సంఖ్య 1,000,000 అని చెప్పబడింది. కానీ ప్రస్తుతం లభిస్తున్న గ్రంథం అంతా విస్తారంగా లేదు. అలాగే కారణాగమంలో గ్రంథ సంఖ్య కోట్లు అని చెప్పబడినా ప్రస్తుతం అంత లభించటం లేదు. శైవాగమంలోని మొదటి పాదమైన జ్ఞానపాదంలో పశువు, పతి, పాశము అనేటువంటి 3 పదార్థముల స్వరూప లక్షణ ప్రమాణాలు మరియు శివుడు, శక్తి, సదాశివుడు, ఈశ్వరుడు, శుద్ధ విద్య, మాయ, కళ, విద్య, రాగము, కాలము, నియతి పురుషుడు, ప్రకృతి, బుద్ధి, అహంకారము, మనస్సు, శ్రోత్రము, త్వక్, చక్షుస్సు, జిహ్వ, ప్రాణము, వాక్కు, పాణి, పాదములు, పాయు, ఉపస్థము, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఆకాశము, వాయువు, అగ్ని, సలిలం, భూమి అని 36 తత్వాలు. ఆత్మరూపము, ఆత్మదర్శనము, ఆత్మశుద్ధి, శివరూపము, శివదర్శనము, శివయోగము, శివభోగము అని 10 కార్యలక్షణాలు కూడా నిరూపింపబడ్డాయి. ఈ విశ్వసృష్టికి మూలభూతం పరమశివుడని, విడదీయరాని రూపంలో శక్తి పరమాత్మయందు లీనమై విశ్వనిర్మాణానికి కారణభూతమైనట్లే మాయ విశ్వనిర్మాణానికి కారణమవుతున్నది. 2వ పాదమైన క్రియాపాదంలో మంత్ర విభాగంలో ఆయా క్రియలకు కావలసిన మంత్రాలను కొలతలు, గర్భన్యాసము, శిలాసంగ్రహణము, లింగమూర్తుల ప్రతిష్ఠ, విఘ్నేశ్వర పూజ, వాస్తుశాంతి, మృత్సంగ్రహణము, అంకురార్పణము, రక్షాబంధనము, కుంభస్థాపనము, కళాకర్షణము, యాగశాల, కుంభాభిషేకము, మహాభిషేకము, మండలాభిషేకము, ఉత్సవాలు, ప్రాయశ్చిత్తాలు, నిత్య నైమిత్తిక కామ్య పూజలు మొదలైనవి వర్ణింపబడ్డాయి. ఇంకా అనేక విధములైన దీక్షలు, పరమేశ్వరారాధనకు వివిధ మార్గాలు,
ఆలయ నిర్మాణము, స్థల నిర్ణయము మొదలైన ప్రక్రియలను, వాటి నియమాలను క్రియాపాదంలో తెలియజేయబడ్డాయి. మూడవదైన యోగపాదంలో యోగ సాధనకు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగ వర్గము నిర్దేశింపబడింది. యోగము అంటే కలుయుట, విలీనమగుట అని అర్థం. పరమాత్మయందు బుద్ధి నిలిపి జీవాత్మ పరమాత్మతో లీనం అవటాన్ని యోగము అంటారు. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అనేటువంటి షట్చక్రాల స్వరూపము, బ్రహ్మరంధ్రము, బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, సహస్రారము, కుండలిని మొదలగు యోగాల స్వరూపము, వర్ణాశ్రమ ధర్మాదులు మొదలైనవి నిరూపింపబడ్డాయి. నాలుగవదైన చర్యాపాదంలో పూజా సామగ్రి సేకరణ, పూజా విధానము, ఉపచారాలు, నివేదనము నిరూపింపబడ్డాయి. పతి, పాశము, పశువు అనేటువంటి శైవాగమంలో తత్వత్రయం, 3 తత్వాలు. పతి అంటే పరమశివుడు, అతడే విశ్వకర్త. ఈశ్వరుడు పాపరహితులు అవడం చేత అతనికి అందరికి వలె భౌతిక దేహం ఉండదు. ఈశ్వరుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు. పశువు అంటే పశ్యతీతి పశువు అంటే జీవుడు, అతడు క్షేత్రజ్ఞుడు. పశువులు అనేకాలు, శివభావం పొందిన వారు ముక్తులు. పాశము అనేది మల, కర్మ, మాయ, రోధశక్తి అని 4 విధాలు. ఈ విధంగా మలం అంటే ఆత్మనాశ్రయించి ఉన్న దుష్టభావం, ధర్మాధర్మ రూపముల కర్మ. మాయ అంటే మూల కారణం, దీనినే అవిద్య, ప్రకృతి అని కూడా అంటారు. రోధశక్తి అంటే మాయను మరుగుపరుస్తూ మలగతమయ్యేటువంటి దృష్టి. శివసాయుధ్యం కోరేవారికి విద్య, క్రియ, యోగము, చర్య అనేటువంటివి ఉపాధేయాలు. విద్య అంటే పరమపురుషార్థహేతువైన దీక్షాపూర్వకమైన మంత్రేశ్వరాది మాహాత్మ్య నిశ్చయ జ్ఞానం. క్రియ అంటే సాంగదీక్షా విధి ప్రదర్శనం. యోగము అంటే జపధ్యానాదులు. చర్య అంటే విహితాచరణ నిషిద్ధ వర్ణనం. ఇది యోగ సహకారి. ఈ విధంగా శైవాగమ వాంగ్మయం మనం సంగ్రహంగా చెప్పుకున్నాం.